అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. బెండకాయ పులుసు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా బెండకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్, టమోటాలు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేసుకోవాలండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది బెండకాయ పులుసు అయితే. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇలా కలుపుకోవాలండి మొత్తం. తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి, ఒక 2 స్పూను. వేసి అంతా ఇలా బాగా కలుపుకోవాలండి ఒక 5 నిమిషాలు. ఆయిల్లో ఇలా కలపడం వల్ల బాగా మగ్గుతాయి కదా, టేస్ట్ అయితే బాగుంటుంది బెండకాయలు. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి బెండకాయ పులుసు అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలండి, అడుగంటకుండా. కొద్దిగా మగ్గుతాయండి ఇలా చేయడం వల్ల. తర్వాత ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలండి. ఇలా మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న 1 స్పూను. వేసి అంతా బాగా కలపాలండి ఒక 2 నిమిషాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ అంతా వేసేసుకోవాలండి. ఇలా మొత్తం ఇలా వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా మగ్గుతున్నప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత ఇందులోకి తగినంత సాల్టు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి. వేసి ఎంత బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత
బెండకాయలు వేసేసుకోవాలి. వేసి అంతా ఇలా బాగా కలుపుకోవాలండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది బెండకాయ పులుసు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి చింతకాయ పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే తర్వాత ఇందులోకి కొబ్బరి పప్పుల పొడి వేసుకుంటామండి, మిక్సీ పట్టేసుకొని. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఉడుకుతుంది కదా ఇలా బాగా. ఇప్పుడు ఇందులోకి ఇందాక చెప్పినాం కదండి, కొబ్బరి పప్పుల పొడి మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. చూడండి 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుందామండి మరొక 2 నిమిషాలు. చూడండి తీసి చూస్తే ఎంత బాగుందో. ఇలా బాగా ఉడికేటప్పుడు చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే, వాసన అయితే బాగుంటుంది. చల్లగా అయితే ఇంకా చిక్కగా అయిపోతుందండి. అందుకోసం ఇప్పుడు కరెక్ట్ సెట్ అయిపోద్ది. ఇప్పుడైతే బెండకాయ పులుసు చూడండి, ఇప్పుడే గట్టిగా అయిపోయింది. చూడండి బాగా చిక్కగా అయిపోద్ది బాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్